హే గాయ్స్, దిస్ ఇస్ Krishna and welcome to Weekly Techs. ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్ ఏంటంటే రియల్మీ నాట్ జో సిరీస్. మీకు తెలిసే ఉంటుంది కదా, రీసెంట్లీ గేమింగ్ మొబైల్స్ను యూత్కి ఎడిక్షన్ లాగా తీసుకొచ్చారు రియల్మీ నాట్ జో సిరీస్ అనేవి. అయితే రియల్మీ నాట్ జో సిరీస్లోని రియల్మీ నాట్ జో 10 and 10A అయితే నేను మీకు ఇవాళ కంపారిజన్ అయితే మీకు ఇవాళ చూపిస్తాను. మీకు అందులో ఏ మొబైల్ నచ్చింది, ఏ స్పెసిఫికేషన్ నచ్చింది అన్నీ మీకు ఈ వీడియోలోనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో అంతా లాస్ట్లో అయిపోయిన తర్వాత లాస్ట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, నా ప్రతి కంపారిజన్లోని నాకు నచ్చిన మొబైల్, నాకు నచ్చిన స్పెసిఫికేషన్స్ ఒక 3 నేను మీకైతే చెప్తాను. దాన్ని మీరు కామెంట్లో బాక్స్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మీకు నచ్చింది ఏ మొబైలు, రెండిట్లోని ఏ మొబైల్ నచ్చింది, ఏ స్పెసిఫికేషన్స్ అయితే బాగా నచ్చాయి, రెండిట్లోని ఏవైనా కొనొచ్చా, ఏది కొనకూడదు అనేది అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. దాని గురించి మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి అయితే రియల్మీ నాట్ జో 10 and 10A కంపారిజన్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అయితే రియల్మీ నాట్ జో 10 మీకు తెలిసి ఉండదు కదా, ఇదైతే 11,000లోనే తీసుకుని రాబోతున్నారు. 11,999 రూపాయలకి, అంటే ఓవరాల్గా 10 రూపాయలు తక్కువ 12,000లోకి అయితే వస్తుంది రియల్మీ నాట్ జో 10 అయితే. అండ్ నెక్స్ట్ అయితే 8,990 రూపాయలకి అయితే నాట్ జో 10A అయితే వస్తుంది. ఇది అయితే చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. దీని స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ అయితే చెప్పుకుందాం. ఫస్ట్ అయితే డిస్ప్లే వస్తే 6.5 ఇంచెస్తో అయితే వస్తుంది రియల్మీ నాట్ జో 10 అయితే. అండ్ నెక్స్ట్ 10A అయితే సేమ్ దీని బట్టి వస్తుంది. 6.5 ఇంచెస్తోనే తీసుకుని అయితే రాబోతున్నారు. కానీ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం సేమ్ రెండో ఒకలాగా ఉంది. ఫస్ట్ అయితే చూద్దాం. అయితే HD+ LCD మినీ డ్రాప్ నాచ్తోనైతే వస్తుంది. LCD డిస్ప్లే అంటే పర్లేదు, కొన్ని అయితే HD+ డిస్ప్లేతోనైతే ఇచ్చి బాగా నార్మల్గా అయితే చేస్తారు మొబైల్స్ అనేవి అయితే. ఇదైతే పర్లేదు, ఎందుకంటే LCD డిస్ప్లేతోనైతే వస్తుంది. HD+ LCD డిస్ప్లే మినీ నాచ్తోనైతే తీసుకొని రాబోతున్నారు. బెటర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే రెండింటికి మంచి డిస్ప్లేని అయితే తీసుకొని అయితే వచ్చింది. ఎందుకంటే LCD డిస్ప్లే అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, అంటే పైన ఇంకో పొరలాగా వచ్చి మీకు ఏమైనా మూవీస్ కానీ ఏమైనా మంచిగా చూసేటప్పుడు మాత్రం మీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది మూవీ అనేది అయితే. అదేనే కాదు, ఏ వీడియోస్ చూసినా మీకు అదే అలాగే కనిపిస్తుంది. దాన్ని LCD డిస్ప్లే అనేది అంటారు. అండ్ నెక్స్ట్ అయితే ప్రొసెసర్ విషయానికి వస్తే MediaTek Helio G80 ప్రొసెసర్తో అయితే రన్ అవుతుందని చెప్తున్నారు. ఏది రియల్మీ 10 అయితే. రియల్మీ 10A అయితే MediaTek Helio G70 ప్రొసెసర్తో అయితే వస్తుంది. రెండింటికి ఒకటే 8 కోర్స్తో అయితే తీసుకొని రాబోతున్నారు. G సిరీస్లోని ప్రొసెసర్ అయితే G80 and G70తో అయితే వస్తుంది. నాకైతే ప్రొసెసర్ విషయానికి వస్తే G80 అయితే నచ్చింది. ఏంటంటే రియల్మీ 8 అయితే రియల్మీ 10 అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే కెమెరా విషయానికి వస్తే ఫస్ట్ అయితే రియల్మీ 10 గురించి అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితే 14 మెగాపిక్సెల్తో అయితే తీసుకుని రాబోతున్నారు. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా. మంచి క్వాడ్కామ్ సెన్సార్తో అయితే తీసుకొని రాబోతున్నారు. బడ్జెట్లోనైతే ఎక్సలెంట్గా తీసుకొని రాబోతున్నారు. మీకు ముందే చెప్పాను కదా, ఒకసారి టెక్నిక్స్లో అయితే చెప్పే ఉంటారు కదా, ఒప్పోలోని హై రేట్ మొబైల్స్లోనే అయితే ఇప్పుడు తీసుకొస్తుంది కదా. ఒప్పో సబ్ బ్రాండే కదా రియల్మీ అయితే. ఒప్పోలోని బడ్జెట్ మొబైల్స్ కావాలనుకుంటే రియల్మీలోనే తీసుకొని అయితే వస్తుంది. ఇప్పుడు వివోలోని బడ్జెట్ మొబైల్స్ మీకు కావాలంటే ఐక్యూలోనే అయితే చూడొచ్చు. ఇప్పుడు కూడా సేమ్ ఇలాగే తీసుకొస్తున్నారు, కాబట్టి మంచి మొబైల్ అయితే తీసుకొని అయితే వచ్చాడు. నెక్స్ట్ రియల్మీ 10A కెమెరా విషయానికి వస్తే ఇదైతే ట్రిపుల్ క్యామ్ సెటప్తో అయితే తీసుకొని రాబోతున్నారు. కెమెరా విషయానికి వస్తే రియల్మీ 10A అయితే కొంచెం తగ్గింది. చూద్దాం. అయితే ఫస్ట్ మెయిన్ మెగాపిక్సెల్ వచ్చేసరికి అయితే 12 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్తో అయితే తీసుకొని రాబోతున్నారు. 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరాతో అయితే వస్తుంది. ఫస్ట్ కెమెరా విషయానికి వస్తే మెయిన్ మెగాపిక్సెల్ నాట్ జో 10 అయితే 14 మెగాపిక్సెల్ అయితే వచ్చింది. ఇదైతే మెయిన్ మెగాపిక్సెల్ 12 మెగాపిక్సెల్ అయితే వచ్చింది. పర్లేదు. వైడ్ యాంగిల్ అయితే ఇచ్చారు. దీనికి వైడ్ యాంగిల్ అయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షాట్స్ అయితే రెండింటికి అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మ్యాక్రో షాట్స్ అయితే దేనికైతే యూజ్ అవుతుంది అనేది మీకు తెలిసే ఉంటుంది కదా, కొన్ని మొక్కలకు కానీ ఇట్లా కానీ చిన్న వస్తువులు కానీ ఫోటోషూట్స్ గట్రా తీసేటప్పుడు అయితే బాగా అయితే ఉపయోగం అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ అయితే 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా అయితే రెండింటికి ఇచ్చారు. ఇదైతే బాగా అయితే యూజ్ అవుతుంది పోర్ట్రేట్ కెమెరా అయితే. నెక్స్ట్ అయితే ఫ్రంట్ మెగాపిక్సెల్ వచ్చేసరికి 9 మెగాపిక్సెల్ అయితే ఇదైతే ఫ్రంట్ అయితే నాచ్ స్క్రీన్తో వస్తుంది, కాబట్టి సింగిల్ కెమెరా ఇది 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే బ్యాక్ ఇది కూడా ఫ్రంట్ అయితే 5 మెగాపిక్సెల్తో అయితే తీసుకొని రాబోతున్నారు. ఫ్రంట్ అయితే నాట్ జో 10A అనేది అయితే బెటర్ అని చెప్పుకునేసరికి కెమెరా విషయానికి వస్తే నాట్ జో 10 సిరీస్ అయితే చాలా బాగుంది నాట్ జో 10A కన్నా. ఎందుకంటే
మీకు నార్మల్గా కొనాలి మీ అమ్మ వాళ్ళకి అయితే నార్జో 10 అయితే పర్లేదు. మీ బడ్జెట్లోని 8,990 రూపాయలకి అయితే మీరు కానీ గేమింగ్స్ ఆడాలి అన్నీ మీరు యూస్ చేయాలనుకుంటే నార్జో 10 అయితే తీసుకోండి. 10A కన్నా 10 బాగుంటుంది. ఓ 2-3 వేలు ఎక్స్ట్రా అయినా ఇదైతే తీసుకోండి, బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగుంటుంది, బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా అయితే చాలా తగ్గింది కదా, 5 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. వివో Y91 మీకు తెలిసి ఉంటుంది కదా, అది కూడా ఫ్రంట్ 5 మెగాపిక్సెల్, దానికన్నా దిగజారిపోయింది ఇది. చెప్పుకునేసరికి అయితే చాలా తక్కువ విషయానికి చాలా తగ్గించారు స్పెసిఫికేషన్స్ అయితే. నార్జో 10 అయితే 10Aకి అయితే చాలా బాగున్నాయి ఇది. అండ్ నెక్స్ట్ అయితే బ్యాటరీ విషయానికి వస్తే రెండింటికి ఒకేలాగా ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది, బెటర్ అని చెప్పుకోవచ్చు. రెండింటికి మంచి బ్యాటరీ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ అయితే ఛార్జర్ విషయానికి వస్తే 18 watts ఛార్జింగ్తో అయితే వస్తుంది. రియల్మీ నార్జో 10 అయితే 10A అయితే 10 watts ఛార్జింగ్తో అయితే వస్తుంది. నార్జో 10కి అయితే ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీనికైతే నార్మల్ ఛార్జర్ 10 watts ఛార్జింగ్తో అయితే వస్తుంది. ఊప్ ఛార్జర్ కానీ ఏ ఛార్జర్ కానీ అయితే లేదు. అండ్ నెక్స్ట్ అయితే ప్రైస్ విషయానికి వస్తే చెప్పారు కదా, రియల్మీ నార్జో 10 అయితే 4GB ప్లస్ అండ్ 128GB రోమ్ అయితే 11,999 రూపాయలు అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా అయితే 12,000 వరకు అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది రియల్మీ నార్జో 10A అయితే 33GB ర్యామ్ అండ్ 32GB రోమ్ వరకు అయితే 9,900 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే రెండింటికి USB ప్లస్ టైప్ సి పోర్ట్తో అయితే తీసుకొని రాబోతున్నారు. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన మొబైల్స్ నేను హై రేట్ మొబైల్స్ అండ్ నార్మల్ మొబైల్స్ అన్నాను. ఆఫ్టర్ ఆల్ రెడ్మీ 880 మొబైల్స్ కూడా ఇవే ప్రొవైడ్ అయితే చేశారు. ఎందుకంటే టైప్ సి ఛార్జర్స్తో అయితే రన్ అవుతుంది. మనమైతే ఇకపై అయితే చూడొచ్చు, బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాగానే ఉంది రియల్మీ నార్జో సిరీస్ అయితే. రియల్మీ నార్జో లాస్ట్లో మీకు చెప్తాను కనుక రియల్మీ నార్జో సిరీస్లో ఏ మొబైల్ అయితే మీకు నచ్చింది, ఏ మొబైల్ అయితే మీకు నచ్చలేదు అయితే. కెమెరా విషయానికి అయితే తగ్గింది. రియల్మీ నార్జో 10 అయితే నాకు నచ్చలేదు. రియల్మీ నార్జో 10 అయితే నాకైతే చాలా నచ్చింది. మీరు తీసుకోవాలంటే నేను బాగా అయితే రియల్మీ నార్జో 10 అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా నచ్చింది రియల్మీ నార్జో 10 అయితే. ఎందుకంటే బెస్ట్ ప్రైస్ తీసుకొని రాబోతున్నాను. నాకు నచ్చిన క్వాలిటీస్ అనేది అయితే 3 అనేవి అయితే మీకు చెప్తాను, కంపారిజన్ చేశాను కాబట్టి. ఫస్ట్ అయితే మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుందని అయితే చెప్తాను కదా, ఇదైతే నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ అయితే బెస్ట్ కెమెరా క్వాలిటీ క్వాడ్ క్యామ్ సెట్ అయితే మంచి క్యామ్ క్వాలిటీ తీసుకొస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ నెక్స్ట్ అయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ నెక్స్ట్ 2 మెగాపిక్సెల్ అండ్ మైక్రో షాట్స్ అండ్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అయితే థర్డ్ అయితే లాస్ట్కి వచ్చేసరికి అయితే 5,000 mAh బ్యాటరీతో తీసుకొని రాబోతున్నారు. బెటర్ అని ఇవన్నిటికన్నా బెస్ట్ క్వాంటిటీ ఏంటంటే, అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే బెస్ట్ బడ్జెట్లోనే తీసుకొని రాబోతున్నారు. 11,999 రూపాయలకి అయితే వస్తుంది. మీరు చూడొచ్చు 18వ తారీఖు కానీ ఎప్పుడైనా, అప్పుడైతే మీకు అవైలబిలిటీ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నాను. రియల్మీ నార్జో సిరీస్లో రియల్మీ నార్జో 10 అయితే నాకైతే రియల్మీ నార్జో 10 అయితే చాలా నచ్చింది. మీకు ఏ మొబైల్ అయితే నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. ఏ స్పెసిఫికేషన్స్ అనేవి అయితే ఒక 3 అయితే పిక్ చేసి మీరు అయితే కిందనైతే పోస్ట్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇవాళ కంపారిజన్ అయితే ఇదే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అయితే మీకు సాయంత్రం అయితే కలుస్తాను, ఎందుకంటే టెక్ న్యూస్ అయితే చెప్పాలి కదా. వాళ్ళైతే సాయంత్రం అయితే మీకు టెక్ న్యూస్ అయితే చెప్తాను, అప్పుడైతే కలుగుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ రామకృష్ణ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.